దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచిన 2 క్లాసులు ఏం చెప్పుకున్నాము అంటే దేవదూతల గురించినటువంటి టాపిక్ చెప్పుకున్నాం. దేవదూతల గురించినటువంటి విషయం. ఈ దేవదూతల గురించి బయట చాలా అపోహలు అనేవి ఉన్నాయి అని, అవి అంటే స్త్రీగాను 2 రెక్కలతోటి ఈ విధంగా మనం చిన్ననాటి నుండి నేర్చుకున్నాము అని, కానీ బైబిల్ చెప్పేది వేరు అనేటువంటి విషయాలు చూసుకున్నాం. అవి చేసేటువంటి పనులు చూసుకున్నాం. ఇంకా అవి ఏ విధంగా పుట్టాయో చూసుకున్నాం. ఏ విధంగా దేవుడు వాటిని కలుగు చేశాడో చూసుకున్నాం. అంటే ఈ దేవదూతలనే దేవుడు సృష్టిగా మలిచాడు అనేటువంటి విషయం కూడా చూసుకున్నాం. అంటే పంచభూతాలు ఏమేంటి? నీరు, నేల, నింగి, నిప్పు, ఇంకేముంది? అగ్ని. ఈ యొక్క పంచభూతాలు అంటే ప్రకృతి, ఈ సృష్టి అంతటిని సైన్స్ 5 భాగాలుగా చేసింది. ఈ 5 భాగాల కోసం కూడా మనం చాలా విషయాలు ఆలోచన చేసాం. ఇవి పంచభూతాలు కూడా దేవదూతలుగా దేవుడు మలిచాడు. అంటే కొన్ని కోట్ల దేవదూతలని కొన్ని పనుల నిమిత్తం ఆయన సృష్టించాడు అని. అంటే ఇంకా మనం చూసి ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. లేని వాటిని ఉన్నట్లుగా పిలిచి, అంటే లేని దేవదూతలను ఉన్నట్లుగా పిలిచి వాటినే సృష్టిగా మలచి ఆ సృష్టిలో మనల్ని ఉంచాడు అనేటువంటి విషయాలు మనం చూసాం. ఆ విషయాల్లోనే హెబ్రీ రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం అనుకుంటా చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక క్రొత్త నిబంధన 201 పేజీ నెంబర్ 201, 1వ అధ్యాయము 14వ వచనం చదువమ్మ. వీరందరూ రక్షణ అను స్వాస్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే దేవదూతల గురించి చెబుతూ ఏం చెబుతున్నాడు? చాలా జాగ్రత్తగా వింటే తప్ప అర్థం కాదు ఈ టాపిక్. చాలా జాగ్రత్తగా. అందుకే తిమోతికి రాసినటువంటి పత్రికలు ఉంటుంది చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఈ వాక్యము అర్థం కావాలి అంటే, ఈ వాక్యమే కాదు మనం చెప్పుకుంటున్నటువంటి బైబిల్లో ఏ వాక్యం మనకు అర్థం కావాలి అన్న 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. నేను చాలా తెలివైనోడిని కదా, నాకు ప్రతి విషయం అర్థమైపోతుంది అంటే అర్థం కాదు. అవి బయటి విషయాలు. దేవుని విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడు? నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అంటే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి 24 గంటలలో కొంత ఆయన కొరకు ఆలోచిస్తూ ఉండాలి. కొంత సమయాన్ని ఆయన కొరకు ఆలోచన చేస్తూ కొంత సమయం ఆయనకి కేటాయిస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుందంట. అంటే ప్రభు వివేచనను అనుగ్రహిస్తాడంట. ఇప్పుడు బైబిల్ మీద కూర్చుని వాక్యం చదువుకుంటూ ఆ వాక్యం కోసం ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు వివేకాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు చెప్పే మాటలు ఏం చేయాలి? మొదటగా ఆలోచన చేస్తూ వినాలి. మన మనసులు ఎక్కడే ఉండి మనం ఎక్కడే ఉండి మన మనసులు ఎక్కడో ఉంటే అర్థం కాదు వాక్యం. ఎందుకంటే కొంచెం లోతైనటువంటి విషయాలు. ఇంకొక మాట ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. వాక్యం మనకు అర్థం కావాలి అంటే ఏం చేయాలి? యాకోబు 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. పేజీ నెంబర్ 211 క్రొత్త నిబంధన. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు ఆయన? అందుచేత సమస్తమైన కల్మషము, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వము మానాలి. అంటే మన హృదయములో చాలా విషయాలు ఉంటాయి. చూసుకున్నాం కదా గలతీ రాసినటువంటి పత్రికలో
ఆ తర్వాత మార్కు సువార్తలో అపవిత్రత, కామాతురత, వ్యభిచారము, కలహాలు, క్రోధాలు, కక్షలు, భేదాలు, విమతాలు ఇవన్నీ కూడా మనిషి హృదయములో పెట్టేసుకున్నాడు. అంటే సమస్తమైనటువంటి కల్మషం ఎక్కడుంది అంటే మనిషి యొక్క హృదయములో ఉంది. ఇప్పుడు ఈ హృదయములో ఉన్నటువంటి మలినం ఏదైతే ఉందో, ఆ కల్మషం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెడుతూ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిస్తే అప్పుడు అర్థమవుతుందంట వాక్యం. అంటే దేవుడు మనకు అర్థం కావాలి అంటే నమ్ముకుంటున్నటువంటి ప్రతి ఒక్కడు అంటే బైబిల్ పట్టుకుని నడిచేవాడు క్రైస్తవుడు కాదు, బైబిల్ ప్రకారంగా నడిచేవాడే క్రైస్తవుడు. బైబిల్ పట్టుకుని ఎవడైనా నడుస్తాడు, మతోన్మాది కూడా బైబిల్ పట్టుకునే నడుస్తాడు. ఎందుకంటే అందులో తప్పులు వెతకాలి అని చదవటానికి బైబిల్ పట్టుకుంటాడు వాడును. కానీ బైబిల్ ప్రకారంగా నడిచేవాడే ఎవరు? నిజమైన క్రైస్తవుడు. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు? సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే ఒక పక్క నుండి చేదైన వేరులు పక్కన పెడుతూనే ఆయనలో మరి ఎక్కువగా అంటుకట్టబడటం. అర్థమవుతుందా? అంటే వాక్యం వింటూ ఉన్నటువంటి మనము దానిని ఆచరణలో పెట్టి ఒక పక్క నుండి దాన్ని పక్కకి నెడుతూ మనలో ఉన్నటువంటి అవలక్షణాలని పక్కకి పెడుతూ ఒక పక్క నుండి ఆలోచన చేస్తూ ఉండాలి. ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు చాలా తెల్లగా దేవుడు మనకి అర్థమవుతాడు. ఇప్పుడు మన యొక్క వాక్య భాగంలోనికి గనక వస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం 1:7 తన దూతలను వాయువులుగాను 14 చదవము ఒకసారి. వీరందరూ రక్షణ అను స్వాస్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే ఈ దేవదూతలు ఏదైతే కొన్ని కోట్ల దేవదూతల కోసం మనం చెప్పుకున్నామో, ఈ దేవదూతలు అన్నీ కూడా రక్షణ అనేటువంటి స్వాస్యం అంటే పరలోకము అనేటువంటి స్వాస్యము పొందబోవు వారికి పరిచారము చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలంట. అంటే దేవదూతలందరూ కూడా అంటే పరలోకాన్ని పొందేది ఎవరు? అక్కడ ఉంటది. దేవదూతలను ఎవ్వరికి చెప్పలేదంట, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయన దేవదూతలలో ఎవరితోనూ ఎప్పుడైనాను చెప్పలేదని ఉంటది. అది ఎవరితో చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువు వారితో చెప్పారు. ఆయనని నమ్మినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మనుషులుగా ఉన్నటువంటి మన అందరితో కూడా చెప్పినటువంటి మాట. ఆ 1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇవి మనకి పరిచారము చేస్తున్నాయంట దేవదూతలు. ఎలా పరిచారం చేస్తున్నాయి ఆలోచన చేద్దాం. ఇప్పుడు 7వ వచనం చదవమ్మ. 1వ అధ్యాయం 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. చాలమ్మ. ఇక్కడ ఏం చెబుతున్నాడు? తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను. మనం చూసాం. ఏం చూసాం? అగ్ని అనగా ఒక దేవదూత అని చూసాం. వాయువులు అంటే గాలి అనగా దేవదూతలు అని చూసాం. ఇక్కడ ఏం చెబుతున్నాడు? పరిచారం చేస్తున్నాయంట, అంటే సేవ చేస్తున్నాయంట. సేవ చెయ్యటానికే, మనుషులకి సేవ చెయ్యటానికే దేవదూతలను దేవుడు ఉంచాడంట. మనమేమనుకుంటాం? దేవతలు చాలా గొప్పవి, వాటిలాగైనా సరే ఉంటే సరిపోద్దని మనం అనుకుంటాం. కానీ మనిషికి సేవ చేయటానికి దేవుడు పెట్టాడంట. ఎలా సేవ చేస్తున్నాయి ఒకసారి ఆలోచన చేద్దాం. పంచభూతాల కోసం మనం ఆలోచన చేసాం కదా, సృష్టి అని. ఈ పంచభూతాలు ఎలా సేవ చేస్తున్నాయి ఇక్కడ మనం చూసుకుంటే, వాయువు అంటే ఏంటి? గాలి. గాలి ఎలా సేవ చేస్తుంది? ఇది ఇప్పుడు మీకు దోమలు కొడుతుంటే ఫ్యాన్ లేకపోతే ఏం కొడతాయి? దోమలు కొడతాయి. దోమలు కొట్టకుండా ఏమి హెల్ప్ చేస్తుంది మనకి? గాలే కదా. గాలి. ఇప్పుడు పని చేసుకుంటూ వస్తాం, చెమట పట్టేస్తుంది, ఒళ్ళంతా చిరాకుగా ఉంటుంది. మరి చెమట పట్టినప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఆటోమేటిక్గా మనం గాలి దగ్గరికి వెళ్తాం. అంటే మనకి చెమట పట్టకుండా కూడా ఏం చేస్తుంది? గాలి సేవ చేస్తుందా? చేస్తుంది. ఇంకా ఆ గాలి లేకపోతే నిత్యం ఏం చేస్తున్నాం? ఊపిరి పీల్చుకుంటున్నాం, మరలా వదులుతున్నాం.
అంటే అది ఏ విధంగా సేవ చేస్తుంది? మనల్ని బ్రతికింపజేస్తుంది. గాలి సింపుల్గానే చూద్దాం, చాలా టాపిక్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏంటి? అగ్ని తన దూతలను సేవకులుగాను, తన వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను. అగ్ని ఏం చేస్తుంది? బాగా చలిట్టేసింది. సంక్రాంతికి అందరూ వేసుకుంటారు కదా, అంటే అది వేరే విధంగా వేసుకుంటారు. కానీ నా చిన్నప్పుడు ఏం చేసేవారంటే చలి బాగా మంచుతోటి పెట్టేసినప్పుడు ఆ చలి కాచుకోవడానికి వెచ్చదనం కోసం మంట వెలిగించేవారు. ఆ మంట చుట్టూరు కూడా ఉండి ఆ చల్లటి చలిగాలిలో వెచ్చటి మంట ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళం. ఇంకా ఆనాటి కాలంలో పచ్చి మాంసం తినేసేవారు. తర్వాత వండుకోవటం స్టార్ట్ చేశారు. అంటే ఒక రుచికరంగా ఒక ఆహారాన్ని మనిషికి ఇవ్వటానికి ఏది ఉపయోగపడుతుంది? అగ్ని. ఇప్పుడు గ్యాస్ ఉందనుకో, అది అగ్నే కదా. ఎలాగా రకరకాల వంటకాలు చేసుకుంటాం. మరి అగ్ని లేకుండా ఒకవేళ వంటకం చేసుకుని తిన్నా ఎలా ఉంటుంది? అది బాగోదు కదా. అంటే ఏం చేస్తుంది? అగ్ని మనకి సేవ చేస్తుంది. ఇంకా చాలా విషయాలు మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఆలోచన చేస్తూ ఉంటే, అందుకే ఆలోచించరా, నేను అర్థమవుతాను అంటున్నాడు ఆయన. రుచి చూసి తెలుసుకో అంటున్నాడు ఆయన. ఇంకా మనం చూసుకుంటే ఇంకేంటి? నీరేం చేస్తుంది? దాహం తీరుస్తుంది. ఇంకోటి ఇందాక చెప్పాను కదా, చెమట పట్టేసి చిరాగ్గా ఉన్నప్పుడు, అంటే ఒళ్ళంతా కూడా బయటకు వెళ్ళిపోయి దుమ్ము ధూళి అవి అంతా ఒంటి మీద అంటించేసుకుంటా ఉంటే మురికిగా అయిపోతే అది ఏం చేస్తుంది? నీరేం చేస్తుంది? మన మురికిని, మన యొక్క మలినాన్ని శుభ్రం చేస్తుంది. కాలుకే ఉంది, బురదలో అడుగేసేసాం, ఆ బురదంతా చిరాగ్గా కాలు ఉంది, ఇంటికి వచ్చిన వెంటనే ట్యాప్ ఆన్ చేసి ఏం చేస్తాం? అంటే మనకి అలవాటు అయిపోయింది. కానీ మనకు అలవాటు అయిపోయింది ఎలాగా? బురద అంటుకుంటే నీరు దగ్గరికి వెళ్తే అది మనం కడిగేసుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ కడిగే గుణం అనేది దానికి ఉంది. అంటే మన మురికిని అది కడుగుతుంది. అంటే ఆలోచిస్తే అర్థమవుతుంది ఇది. అంటే ప్రకృతిని చూసి మనిషికి ఏం అర్థమైందంటే ఎలా సంపాదించుకోవాలి, దీన్ని ఉపయోగించి దీన్ని ఏ విధంగా, అంటే ఒక మొక్కనే చూసుకోండి, పరిశోధనలు చేయటము ఈ విధంగా చేసేసాడు. ఒక నీరు మీద పరిశోధనలు, ఒక సృష్టి మీద పరిశోధన చేసి ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా మనం ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ఏ విధంగా బ్రతకాలి, ఇంకా టెక్నాలజీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇలా ఆలోచన చేశాడు. కానీ అది అసలు ఎందుకు ఈ సృష్టి అంతా అసలు ఏం చేస్తుంది, ఎందుకు ఈ విధంగా దేవుడు పెట్టాడు, ఈ ఆలోచన లేవు. మనకు ముందుకు వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది ఈ మాటలు నేను ఎందుకు చెప్పాను అన్నది. నీరేం చేస్తుంది? ఇంకా మనకి దాహం వేస్తే, ఎండలో వెళ్ళిపోయామనుకోండి, మనకి దాహం వేస్తే మన దాహాన్ని తీరుస్తుంది. అంటే ఏం చేస్తుంది? సేవ చేస్తుంది కదా, సేవ చేస్తుంది. ఇంకా ఆకాశం చూద్దాం. పోనీ ఆకాశం, మన పంటలు పండాలంటే వర్షం కురవాలి. ఆకాశం నుండి ఏం చేస్తుంది? వర్షం వస్తుంది. ఇంకా మనకి ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అదో మూడ్లో లోన్లీనెస్గా ఉంటాం. అటువంటిప్పుడు చల్లటి సముద్ర తీరానికి లేకపోతే గోదావరి దగ్గరికి వెళ్ళిపోయి అలా ఆకాశాన్ని అన్నీ కూడా చూస్తే మనసంతా కూడా ప్రశాంతంగా అయిపోతుంది. అంటే ఆ యొక్క క్లైమేట్ దాన్ని బట్టి మొత్తం ఆ వ్యూ అంతటిని చూసి ప్రశాంతంగా అయిపోతుంది. అంటే మనకి నెమ్మదిని కూడా ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఏంటి? ఆకాశం అనేది. ఇంకా ఏమున్నాయి? భూమి ఏం చేస్తుంది? భూమి ఏం చేస్తుంది? ఇదంతా మనకి నివాసం ఏర్పాటు చేసుకున్నాం కదా, ఇదంతా ఎక్కడది? ఇంట్లో మనం ఇల్లు కట్టుకుని ఎండ తగలకుండా, వాన కురవకుండా ఏం చేస్తున్నాం? ఈ రాళ్లే కదా, ఇవి భూమిలో నుండి తీసినటువంటి రాళ్లే కదా. ఈ రాళ్లతోటి మనం ఒక నివాసం అనేది మనల్ని సురక్షితముగా ఎండ దెబ్బ తగలకుండా, వర్షం దెబ్బ తగలకుండా ఏం చేస్తుంది? సంరక్షిస్తుంది. అంటే సేవ చేస్తుందనే కదా. ఇంకా మనం చూసుకుంటే హబక్కూకు గ్రంథం చూడండి. హబక్కూకు గ్రంథంలో అంటే భూమి దేవదూత అయినప్పుడు భూమిలో నుండి వచ్చేటువంటి ప్రతిదీ కూడా దేవదూతే కదా. హబక్కూకు గ్రంథంలో మొన్న మనం చూసుకున్నాం 2:11 గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. చాలమ్మ. అంటే మనం చూసుకున్న రోజు చెట్టు దేవదూత అయినప్పుడు చెట్టులో నుండి వచ్చేటువంటి చెక్క ఏమవుతుంది? అది కూడా దేవదూత అవుతుంది. ఆ తర్వాత ఈ రాళ్ళు ఇవన్నీ కూడా భూమి దేవదూత అయినప్పుడు భూమిలో నుండి వచ్చినటువంటి రాళ్ళు
దేవదూతలు అవుతాయి. కాబట్టి వాటికి ఏంటి, చూసేటువంటి గుణం ఉంటది అనేది మనం చూసుకున్నాం. మీరు ఇవన్నీ కూడా మీకు గుర్తుంటేనే నెక్స్ట్ మీకు బాగా అర్థమవుతాయి. ముందు క్లాసులు మీకు బాగా గుర్తుంటే మీకు బ్రెయిన్లోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ క్లాసులు అర్థమైపోతాయి, లేకపోతే అర్థం కావన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ మనం బాగా పడుకోవాలి, అంటే నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి. ఏం అవసరం పడుతుంది? మంచం. ఈ మంచం ఎక్కడది? చెట్టు నుండి ఏమొస్తుంది? చెక్క నుండి ఏమొస్తుంది? మంచం. చెట్టు దేవదూత అయినప్పుడు చెక్క దేవదూత. ఇప్పుడు ఆ చెక్క ద్వారా మనం ఏం చేస్తున్నాం? సుఖమైనటువంటి నిద్ర. అంటే పరిచారం చేస్తున్నాయా? గోడలలోని దూలాలు ఏంటి ప్రత్యుత్తరం ఇస్తున్నాయంట. గోడలు ఏమేం చెప్తున్నాయి? ఇటు దుర్మార్గుడే ప్రభువా నేను చూశానంటే, అవును ప్రభువా, నిజమే ప్రభువా, నేను చూశానని దూలం ప్రత్యుత్తరం ఇస్తుంది. ఆ రోజు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మంచం. ఇప్పుడు స్టార్టింగ్ మనం లేస్తాం, మన ముఖం కడిగేది ఏంటి? నీరు. ఆ తర్వాత మనం బ్రష్ పెట్టుకుంటాం. బ్రష్ ఎక్కడది? భూమిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ ద్వారా చేసింది బ్రష్. మరి ఆ బ్రష్ తోటి మనకి పళ్ళకి ఉన్నటువంటి అయ్యి మొత్తం తినేసి, చికెను మటను అన్నీ తినేసి పళ్ళులో మధ్యలో ఉండిపోతే అదంతా కూడా క్లీన్ చేస్తుంది. ఏంటి? బ్రష్. అంటే ఎంత పరిచారం చేస్తున్నాయి చూడండి మీరు. ఆ తర్వాత మొత్తం స్టార్టింగ్ మన జీవన శైలి మొత్తం చూసుకున్నా ఎక్కడ ఇదిగో ఇది పెట్టుకున్నాం, ఏంటి? చెక్క. మనకు ఉపయోగపడుతుందా? పరిచారం చేస్తుంది. ఇంకా కుర్చీ ప్లాస్టిక్ ద్వారా వచ్చింది. మనకు నడువు లేకుండా కూర్చోవడానికి కింద కూర్చుంటే ఏమవుతుంది? ఇప్పుడుగే నడువు అలాగే అంటున్నారు మీరు అందరూ, గంట కూర్చునేటోడికి. అదే కింద కూర్చుని పెడితే ఇంకెలా ఉంటుంది? మనకు పరిచారం చేస్తుందా? ఇదిగో ప్లాస్టిక్ కుర్చీ. ఇంకా భూమిలో మొక్కలు వస్తున్నాయి, మొక్కలు మనకి ఆహారంగా అవుతున్నాయి. ఇప్పుడు టిఫిన్ చేయాలి, చపాతీయే కావాలి, గోధుమలు కావాలి. ఆ గోధుమల ద్వారా పిండి, అంటే మొక్క, ఆ మొక్క నుండి గోధుమ ద్వారా పిండి ద్వారా ఏంటి? చపాతీ, ఆహారం. అంటే ఎంతగా పరిచారం చేస్తున్నాయి చూడండి. రక్షణని స్వాస్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఇంకా మనం చూసుకుంటే పశువుల కోసం మనం చూద్దాం. అంటే ఇప్పుడు గేదెలు ఉన్నాయనుకోండి. యాక్చువల్గా గేదెలు, చిన్న పిల్లవాడు కూడా ఏం చేస్తాడో వెళ్ళి గేదెని కొట్టేస్తాడు. కొట్టేస్తాడు. ఒక ముసలివాడు కూడా ఏంటి, దాన్ని అదిరించి బెదిరించేస్తాడు. అదేమో 200 కేజీలు ఉంటుంది, వీడు చూస్తేనేమో 100 కేజీలు కూడా ఉండడు, 80 కేజీలు 70 కేజీలు ఉంటాడు. అది తిరగబడి ఒక్క తొక్కితే ఏమవుతాడు? అయిపోతాడు కదా, చనిపోతాడు. ఇప్పుడు ఇది ఏ విధంగానంటే, మనకి పనికి రానటువంటి గడ్డిని గేదెలకు పెడితే పనికొచ్చేటువంటి పాలని ఇస్తుంది. ఆ పాల ద్వారా ఏంటి? పాల ద్వారా నెయ్యి, పాల ద్వారా ఇంకా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? పెరుగు, ఆ పాలు తోడుబెట్టి పెరుగు, నెయ్యి, ఇంకా వెన్న, జున్ను, ఎన్ని ఉన్నాయి? అంటే ఎంతగా ఒకదాని తర్వాత ఒకటి అలా ప్రాసెస్ మనం పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ ఏ రోజు పైగా ఆ గేదెలకి చిన్న ఆవులు ఉంటాయి, అంటే చిన్న పిల్లలు ఉంటాయి, వాటికి కూడా పెట్టకుండా, వాటికి కూడా పాలు కొంచెం తాగించేసి మిగిలిన అన్ని కూడా మనమే తాగేస్తాం. ఇప్పుడు ఏ రోజైనా ఏ గేదైనా నా పిల్లకి లేకుండా నా పాలు మీరు తాగేస్తున్నారు, గడ్డి పనికిరాని గడ్డి నాకు పెట్టి పనికొచ్చే పాలు మీరు తాగేస్తున్నారని ఏ రోజైనా ఏ గేదైనా చెప్పిందా? అంటే ఇది ఆలోచిస్తే కొంచెం వెటకారంగా అనిపించవచ్చు, కానీ కరెక్ట్గా ఆలోచన చేస్తే బాగుంటుంది. అంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే, మనకి అలా జరుగుతుంది అంతే అన్నట్టు అర్థమైపోయింది. కానీ ఇప్పుడు మొక్కలున్నాయి, మొక్క ఎదుగుతుంది, ఏ రోజైనా ఆ మొక్కకి కాసినటువంటి పండు ఏదైతే ఉందో ఆ మొక్కే ఆ పండుని తినేసిందా? అది పక్వం అయిపోయాక, అంటే పండుగా అయిపోయిన తర్వాత అది మనకి పడిపోతుంది, కింద పడిపోతే మనం దాన్ని తింటున్నాం. లేకపోతే పండిన తర్వాత మనం కోసుకుంటుంటే ఏ చెట్టు అయినా సరే, నా కాయ నువ్వెందుకు కోసుకుంటావని అన్నదా? ఇప్పుడు మనం అవి మాట్లాడవు అని మనం అనుకుంటున్నాం, కానీ బిలాము దగ్గర గాడిద ఏం చేసింది? మాట్లాడలేదా? బిలాము దగ్గర గాడిద మాట్లాడలేదా? మాట్లాడింది. ఆ హవ్వ దగ్గర సర్పం మాట్లాడలేదా?
మాట్లాడింది. మొక్కల్లో జీవం లేదా? జీవం ఉంది. పశువుల్లో జీవం లేదా? జీవం ఉంది. ఇక ఇవన్నీ కూడా చూసి మనకేంటంటే అవి లోబడిపోతున్నాయి, మేము ఏలేస్తున్నాం అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యోబు గ్రంథం చూడండి, 39వ అధ్యాయము 9వ వచనం నుండి. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచున? పగ్గము వేసి గురుపోతును నాగటి చాలలో కట్టగలవా? అది నీ చేత తోలబడి లోయను చదరము చేయునా? దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించదవా? చాలమ్మా. అంటే ఇదంతా కూడా జరిగిపోతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది జరిగే విధంగా చేసేది నేను అంటున్నాడు. ఆ యొక్క వచనాల్లో భావం ఏంటంటే, నువ్వు అదేమీ చెయ్యలేవు, కానీ నువ్వు చేసే విధంగా నేను చేశాను. అంటే మనిషి ఏమనుకున్నాడంటే, సింహాన్ని కూడా నేను లోబరిచే విధంగా, అంటే దానికి ట్రైనింగ్ ఇచ్చి నేనేం చేస్తున్నాను, దాన్ని కూడా లోబరి చేసుకుంటున్నాను, మాట వినే విధంగా చేసేసుకుంటున్నాను, నేను చాలా గొప్ప అనుకుంటున్నాడు. కానీ అవి ఎందుకు లోబడుతున్నాయి అంటే, ఆదికాండము 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. అవి మనకి ఎందుకు లోబడుతున్నాయి అంటే, మనమేదో గొప్పోళ్ళమని కాదు. చూడండి 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. 26 నుండి చదువుతామా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము. వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అవి ఎందుకు లోబడుతున్నాయి అంటే, మనమేదో గొప్పోలమని కాదు. దేవుడు ఏం చెప్పాడు అంటే, మీరు సమస్త జంతువులని, సమస్త సృష్టిని మీరు ఏలండి. ఎందుకు? మీరు ఏలండి అని మనకి చెప్పాడు. వాటికి ఏం చెప్పాడు? లోబడండి. ఈ సృష్టి అంతా కూడా ఎవరికి లోబడమని చెప్పాడు ఆయన? ఇప్పుడు ఒక గేదె లోబడుతుంది అంటే, మాట వింటుంది, పాలిస్తుంది అంటే, అది దేవుడు పెట్టాడు. నీవు మనుష్యులకి లోబడాలి అని. ఏదైనాని మనం ప్రకృతిలో దేన్ని చూసుకున్నా సరే, అది మనకి లోబడుతుంది అంటే, మనకి పరిచారము చేస్తుంది అంటే, మనకి ఒక సేవకులుగా ఉంటుంది అంటే, దేవుడు పెట్టింది అన్నాడు. మీరు లోబడాలి, మీరు వాటిని ఏలాలి. దేవుడు పెట్టినటువంటి నియమం. ఎందుకు లోబడాలి? ఎందుకు లోబడాలి అంటే ఆయన చెబుతున్నాడు. మొదటి యోహాను 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత చాలమ్మా. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఎందుకు లోబడమని వాటికి ఆజ్ఞ ఇచ్చాడు అంటే, మనమంతా కూడా ఎవరమంట? దేవుని పిల్లలము. వారు నా పిల్లలు కాబట్టి మీరు వారికి లోబడాలి అనేటువంటి నియమము ఈ సృష్టికి పెట్టాడు ఆయన. కాబట్టి సృష్టి మొత్తం కూడా మనిషిగా ఉన్నటువంటి మనకి లోబడుతుంది. మనమేదో గొప్పోలమని కాదు. అంటే కొన్ని కోట్ల దేవదూతలని సృష్టిగా పెట్టి, కొన్ని కోట్ల దేవదూతలని సృష్టిగా పెట్టి, ఆ సృష్టి మధ్యలో మనల్ని ఆయన పెట్టాడు.
మనం అనుకుంటాం ఆయన దేవదూతల చేత కొనియాడబడుతున్నాడు పరలోకంలోని మనం అనుకుంటాము. కానీ మనల్ని కూడా దేవదూతల మధ్యలో ఒక ఏలికగా ఆయన పెట్టాడు. అర్థమవుతుందా? ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆయన పరలోకంలో ఎక్కడో ఉన్నాడు, ఆయన ప్రభువు, ఆయన దేవుడు, ఈ టైపు కాదు మనం ఆలోచన చేయవలసింది. ఆయన మన తండ్రి, మనము ఆయన పిల్లలము. ఇది అంటే యెషయా గ్రంథంలో ఉంటది. యెషయా గ్రంథంలో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతోటి నిత్యము ఏం చేస్తున్నాయంటే ఆయన్ని స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి. ఏంటి? దేవదూతలు అంటే పరిచారము చేస్తున్నాయి, ఆయనకి పరిచారకులుగా ఉంటున్నాయి, సేవకులుగా ఉంటున్నాయి దేవదూతలు. ఇక్కడ ఆయన పిల్లలమైనటువంటి మనకి కూడా ఆయన ఏం చేశాడంటే సృష్టిని అంటే చుట్టూరు కొన్ని కోట్ల దేవదూతల్ని పెట్టేసి మధ్యలో మనల్ని పెట్టాడు. అర్థమవుతుందా? ఆయనే కాదు, మనకు కూడా పరిచారకులు ఉన్నారు, మనకు కూడా సేవకులు ఉన్నారు. కానీ మనకేం తెలియదు. ఆ విషయాలు తెలియక ఈ సృష్టిని చూసి ఏం చేస్తాం? ఒక మొక్కను చూసి దానికి రెడ్ చీర కడతాం, గాజులు పెడతాం, పెట్టి మనము దేవుడిగా చేస్తాం. దేవుడిగా చేసి దానిని మొక్కుతాం. అది మనకు సేవ చెయ్యాలి, అది మనకు సేవకులుగా ఉంది. నేను నీకు లోబడతానంటే లేదు, నేను నీకు దండం పెడతాను, నువ్వు నాకు కోరికలు తీర్చు. ఒక రాడుని ఏం చేస్తున్నారు కదా, ఒక రాడుని చేస్తున్నారు, ఒక చెట్టుని చేస్తున్నారు, ఒక విగ్రహాన్ని చేస్తున్నారు, ఒక మట్టిని ఒక బొమ్మగా చేసి దానికి ఒక తొండం పెట్టి దాన్ని దేవుడిగా మొక్కుతున్నారు. కొన్ని వాటి వెనకాల ఒక స్టోరీ ఉంది, వాటి వెనకాల ఒక కథ ఉంది, వాటి యొక్క మొత్తం దాని యొక్క స్టోరీ మొత్తం ఏంటి అనేది ఆలోచన లేదు. ఎందుకంటే మనిషికి ఆలోచన దేవుడు ఇచ్చాడు, కానీ అది ఉపయోగించే విధంగా ఉపయోగించట్లే. పనికిరాని విషయాలకి సమయాన్ని మొత్తం పెట్టేస్తున్నాడు. దీనికే సమయం మొత్తం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సెల్లలు నొక్కుతా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదో ఆలోచన చేస్తా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంత అర్జెంట్ ఏముంటుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ కూడా అంత ఒక గంటలు అంత బిజీగా ఉండడు. ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఒకవేళ ఆయనే కనుక దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధికి వచ్చేసి అవసరమైతే సెల్ పక్కన పెట్టేసి వాక్యం ఉంటాడేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే అర్థమవుతుందా మీకు? మనిషికి ఆలోచన చేస్తూ ఉంటే ఆయన వివేచన ఇచ్చేస్తాడు. మనము ఆయన మీద ఎంత శ్రద్ధ పెడతామో అంత బాగా అర్థమవుతాడు దేవుడు. లోకం పైన ఎంత శ్రద్ధ పెడతామో అంతే దూరం అయిపోతాడు. నువ్వు ఆయన మీద శ్రద్ధ పెట్టావా, దగ్గరకు వచ్చేస్తాడు, నీకు బాగా అర్థమైపోతాడు. జీవితం మీద ఒక అవగాహన వచ్చేస్తుంది, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దీన్ని లోకాన్నే గనక నీ జీవితంలోకి ఆహ్వానించావా, ఈయన స్లోగా దూరం అయిపోతాడు. ఇప్పుడు మీరు ఒకటి గమనించారు, అసలు ఈ 2 వారాల్లో మీరు ఏ విధంగా ఉన్నారో అంతకు ముందు ఏ విధంగా ఉన్నారు? నా లైఫ్లో నేను చూశాను. అంటే కొంత అంటే ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నా లైఫ్ ఎలా ఉంది, ఈ 2 వారాల్లో అంటే డైలీ ఇలా వారానికి 2 రోజులు, శుక్రవారం ఆదివారం అలా వారానికి 4 రోజులు ఇలా దేవునితో సమయం గడుపుతుంటే ఏ విధంగా ఉంది, అది మానేస్తే ఏ విధంగా ఉంది నేను చూశాను. అంటే కొంత దూరం అవుతున్నానేమో, చిన్న విషయాలే, పెద్ద విషయాలు కాదు, నేను ఫీల్ అయ్యాను. అది మరి మీరు ఏదైనా ఫీల్ అయ్యారా అటువంటిది? ఫీల్ అయితే మంచిదే. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆయన ఎప్పుడు మనల్ని మరి ఇంత ఎందుకు చేశాడు? ఆయన ఎందుకు పెట్టాడు అంటే, ఇంత సేవకులుగా మనకి ఇన్ని ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నదనుకోండి, వాడు ఏం చేస్తాడు? గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏం చేస్తాడు? వాడు సక్రమంగా పని చేయటానికి చాలా ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు క్వార్టర్స్ ఫ్రీ, హాస్పిటల్లో అందులో ఫ్రీ, ఆ తర్వాత పిల్లలు చదువుకోవాలంటే ఆ చదువులు ఫ్రీ, ఒకవేళ కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఈ క్వార్టర్స్లు ఇదంతా కూడా ఏమవుతుంది? ఫ్రీ. ఎందుకంటే ఆడు ఒక పని అప్పచెబుతాడు వీడికి, ఈ పనిని పక్కన పెట్టేసి
కరెంటు బిల్లు కట్టడానికి ఏమన్నా లీవ్ కావాలండి అంటాడేమో అని చెప్పి కరెంటు ఫ్రీ అంటాడు. వాటర్ అయిపోయిందంటే ఇంటి దగ్గర నేను వాటర్ తేవాలండి అంటాడేమోనని చెప్పి వాటర్ ఫ్రీ. ఒకవేళ కారు లేదు అని ఇబ్బంది పడుతూ నాకు నడువు లాగేస్తుందండి, ట్రాఫిక్లో ఇబ్బంది అండి, ఆ టైప్ అంటాడేమోనని చెప్పేసి కారు ఫ్రీ. ఇల్లు కట్టుకోవాలండి, ఒక నెల రోజులు నాకు సెలవు కావాలంటే అంటాడేమోనని చెప్పి క్వార్టర్స్ ఫ్రీ. పిల్లల చదువులండి ఇబ్బంది అయిపోతుందండి అంటావేమోనని చెప్పి చదువులు ఫ్రీ. ఎందుకు? ఒక పని ఇచ్చాడు, ఆ పనిని సక్రమంగా ఏం చెయ్యాలి కాబట్టి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాడనమాట. ఇది మీకు బాగా అర్థమవుతే దేవుడు కూడా మనకు ఒక పని అప్పగించాడు. ప్రతి మనిషికి కూడా ఒక పని అప్పగించాడు ఆయన. ఆ పనిని మనం చెయ్యటానికి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాడు అనమాట. సేవకులుగా పెట్టేశాడు మనకి. అంటే వెలుగు కోసం వెలుగుని తయారు చేయడానికి చూస్తారేమోనని చెప్పి సూర్యుని పెట్టేశాడు. ఆ తర్వాత వెలుగు ఎక్కువైపోయింది, మాకు వెలుగులో నిద్ర సరిగా పట్టట్లేదు అని అంటావేమోనని చెప్పేసి రాత్రి చంద్రుని పెట్టేశాడు, అంటే చీకటిని పెట్టేశాడు. ఇంకా నీరుని తయారు చేసుకోవాలి, మాకు దాహం వేస్తుంది అంటావేమోనని చెప్పేసి నీరుని పెట్టేశాడు. తినటానికి ఏదో ఒకటి మరి జీవనాధారం కావాలని అంటావేమోనని చెప్పేసి మొక్కలను పెట్టేశాడు. ఎందుకు ఇవన్నీ పెట్టేశాడు? ఇవన్నీ సదుపాయాలు ఎందుకు పెట్టేశాడు? ఒకవేళ పాలు కావాలంటామేమో చెప్పి గేదెలను పెట్టేసి పాలుని తయారు చేసుకుంటామేమో నేను గేదెలను పెట్టేశాడు. ఇవన్నీ ఎందుకు? ఆయన కూడా మనకు ఒక పని అప్పగించాడు. ఏ విధంగా ఉంటుందంటే, ఇలా తయారు చేస్తారో గాలిని తయారు చేసి, మాకు ఊపిరి పీల్చుకోవడానికి గాలి కావాలని గాలిని తయారు చేసి నేను పెట్టినటువంటి పనిని పక్కన పెట్టేస్తారేమోనని చెప్పి గాలిని ముందే ఇచ్చేసాడు ఆయన. కానీ మనిషి ఏం చేశాడు? ఆ గాలిని పరిశోధన చేయటం మొదలెట్టాడు. అంటే వీటన్నిటిని ఏం చేశాడు దేవుడు? వీటన్నింటి కోసం ఆలోచించకూడదు. నా బిడ్డలు వీటన్నిటి కోసం ఆలోచించకూడదు, నేను చెప్పేటువంటి పని చెయ్యాలని ఇవన్నీ పెట్టేస్తే, మొక్కని తింటాకి పెట్టేస్తే మొక్కల మీద పరిశోధన, పశువులని వేరే పనుల నిమిత్తం వాటిని పెట్టేస్తే వాటి మీద పరిశోధన, దోమ గురించి జీవితాంతం పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక తుమ్ము కోసం పరిశోధన చేశారు. అమెరికాలో 3 సంవత్సరాలు ఒక పరిశోధన చేసి తుమ్ము కోసం అనమాట, ఆవలింత కోసం పరిశోధన. ఈ పరిశోధన ఏంటంటే, ఒకరు ఆవలిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళని చూస్తే మిగిలిన వాళ్ళకి ఆవలింత వచ్చేస్తుంది. ఇది ఏంటి, ఇలా ఎందుకు వస్తుంది, ఈ ఆవలింత ఎందుకు ఆవలిస్తున్నారని పరిశోధన చేసి 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 ఆవలింతకి అన్నయ్య ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడని కనిపెట్టాడు. ఎంత గొప్పది, నిజంగా ఎంత గొప్పది. 3 సంవత్సరాలు పరిశోధన చేసి ఆవలింతకి అన్నయ్య ఉన్నాడంట కానీ తుమ్ముకు తమ్ముడు లేడంట. అంటే ఒకడు తుమ్మితే ఇంకొక తుమ్ము రాదు, కానీ ఒకడు ఆవలిస్తే మాత్రం ఆటోమేటిక్గా కొన్ని చెప్పుకుంటా చెత్త అంతా చెప్పుకుంటూ వచ్చి అవతల వాళ్ళు ఆవలిస్తారు అని చెప్పాడు అన్నమాట. ఆవలింతగా అన్నయ్య ఉన్నాడు అని. జ్ఞానులు వీళ్ళ పైగా చాలా జ్ఞానులు చదువు ఎక్కువైపోయి ఈ విధమైనటువంటి పరిశోధనలు అన్నమాట. ఇదంతా చేస్తారని చెప్పేసి దేవుడేమో అన్నీ ప్రొవైడ్ చేస్తాడు మనకి. కానీ మనిషిని ఏ విధంగా మార్చిందంటే అపవాది, దేవుడు ఏదైతే చెయ్యొద్దు అంటాడో చూడండి, దేవుడు ఏదైతే చెయ్యొద్దు అంటాడో అదే ఒక మనిషి చేస్తాడు. ఇది వద్దురా అని అంటే అదే చేస్తాడు అనమాట మనిషి. ఏ విషయంలో మీరు చూడండి, పాపం చెయ్యొద్దు నేను అదే చేస్తా, బూతులు మాట్లాడొద్దు నేను అయ్యే మాట్లాడతా, గొడవలు పెట్టుకోవద్దు నేను పెట్టుకుంటూనే ఉంటా, అసూయ పడొద్దు అది నీ ఎముకలకు కుళ్ళు అంటే నేను పడుతూనే ఉంటా అసూయ. మంచిగా ఉండు అంటే ఉండను, చెడ్డగా ఉండొద్దు ఉంటాను, ఏది చెయ్యొద్దు అదే చేస్తాను. ఈ విధంగానమాట. ఇంతకీ మనకు పెట్టినటువంటి పని ఏంటి? ఏం పని మనకి ఆయన పెట్టాడు అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తనకు కుమారులుగా
స్వీకరించుటకై మనలను ముందుగా కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏంటంటే మనకు పెట్టినటువంటి పని ఏంటి? ఏం చెయ్యాలి అని దేవుడు మనల్ని పుట్టించాడంట? జగత్తుకు పునాది వేయబడక మునిపే, అంటే సృష్టిని సృష్టించక మునిపే, భూమి లేక మునిపే, ఆకాశం లేక మునిపి, ఇవేమీ లేక మునిపే నాకంటూ కుమారులు కావాలి, వాళ్ళు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలి. మనకు పెట్టినటువంటి పని పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి. ఇది పని. ఇంకే పనులు పెట్టాడైనా? మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలమ్మా. అంటే లోకానికి వెలుగుగా ఉండాలి అని అదొక పని. ఎఫెసీ 2:10, ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏం చేయాలంట? సత్క్రియలు చేయుటకై. అంటే సత్క్రియలు చేయాలి. సత్యము అనగా నీ వాక్యమే సత్యము, అంటే వాక్యానుసారమైనటువంటి పనులు చేయాలి. అందరికీ తెలిసిందే. మీరు ఏం చేయమంటున్నాడు? సమస్త జనులని నాకు శిష్యులుగా చెయ్యండి, సమస్త సృష్టికి సువార్త చెయ్యండి. అంటే పరిశుద్ధులుగా ఉండాలి, అదొక పని. నిర్దోషులుగా ఉండాలి, అంటే పరిశుద్ధత నిర్దోషత, ఇదొక పని. సత్క్రియలు చేయాలి, అంటే వాక్యానుసారమైనటువంటి పనులు చేయాలి, ఇదొక పని. లోకానికి వెలుగుగా ఉండాలి, అంటే చీకటి అనేటువంటి పాపముల అనేక మంది ఉన్నప్పుడు వాక్యము ద్వారా మనం ఏ విధంగా అయితే వెలుగులోనికి వచ్చామో అదే విధముగా అదే వాక్యము ద్వారా ప్రకటించి, అదే వాక్యాన్ని ప్రకటించి చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావాలి. ఇది మెయిన్ పని. అంటే ఈ పనులు మనం చెయ్యాలి అని ముందుగా మనకి చాలా ప్రొవైడ్ చేసేసాడు ఆయన. వెలుగు కోసం ఆలోచన చేయకూడదు, సూర్యుడు చీకటి కోసం ఆలోచన చేయకూడదు, ఆహారం కోసం ఆలోచన చేయకూడదు, నీటి కోసం ఆలోచన చేయకూడదు, వేటి కోసం కూడా ఆలోచన చేయకూడదు. నా పనుల నిమిత్తమైన ఆలోచన చెయ్యాలి వీరు, నా పనులు వారు చెయ్యాలి, అంటే నేను పెట్టినటువంటి పని చెయ్యాలి అని. ఇదంతా కూడా సృష్టినే, అంటే దేవదూతలని సృష్టిగా మలచి వారిని మనకి పరిచారకులుగా ఆయన పెట్టాడు. ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడు అనుకోండి, సీఎంకి జీతం ఇస్తారు కదా. వాడు ఆ జాబు కరెక్ట్గా చేయకపోతే ఏమంటారు? పోనీ ఆయన పక్కన పెట్టండి, ఇందాక జాబ్ చూసుకున్నాం కదా మనం. ఇప్పుడు కంపెనీ నుండి 1,00,000 రూపాయలు జీతం తీసుకుని, క్వార్టర్స్ ఫ్రీ తీసుకుని, పిల్లల చదువులు ఫ్రీ తీసుకుని, వాటర్ బిల్లు, కరెంటు బిల్లు ఇవన్నీ ఫ్రీగా తీసుకుని వెళ్ళి జాబ్ చేయట్లేదు, వెళ్ళి వచ్చేస్తున్నాడు. లేకపోతే ఆ జాబ్ తప్ప అన్ని జాబులు చేస్తున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి, అంటే వాడు చేయవలసినటువంటి పని ఒకటైతే, ప్యూన్ ఉద్యోగం చేస్తాను నేను, అంటే కప్పులు అందిస్తాను నేను, అంటే వాడు చేయవలసింది కప్పులు అందించేవాడికి ఇవన్నీ ప్రొవైడ్ చేయరు కదా. నేను కప్పులు అందిస్తాను, లేకపోతే నేను టీ కాస్తాను, నేను టీ అందిస్తాను, లేదా నేను ఇది ఊడిస్తాను, నేను అది బాత్రూమ్లు క్లీన్ చేస్తాను, ఇలాగని ఉంటే అది చిరాగ్గా ఉంటుంది. ఇంకొకటి వెళ్ళి కూర్చుని పని చేయట్లేదు అనుకోండి, వాడు ఏం చేస్తున్నట్టు? యజమానికి అన్యాయం చేస్తున్నట్టు, లేకపోతే ద్రోహం చేస్తున్నట్టు. రెండు ఒకే పదాలు, అన్యాయం చేస్తున్నట్టు, ద్రోహం చేస్తున్నట్టు. ఇప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడు? చూస్తాడు, 1 నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు. అదే ప్లేస్లో వేరొకరిని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వీడిని ఏం చేస్తాడు? పీకి పడేస్తాడు. ఇప్పుడు మరి మనము, అంటే మనుషులుగా ఉంటున్నటువంటి మనము పని, దేవుడు అప్పగించినటువంటి పని చెయ్యకుండా వేరే అందరూ తమ సొంత కార్యములనే చేయుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములని ఎవరో చేయట్లేదండి. మరి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? దేవుడికి మనం ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు ఒక ఉద్యోగి ఆ బాస్కి అన్యాయం చేస్తున్నట్టు, అంటే జీతం అంతా తీసేసుకుని ఇచ్చినవన్నీ అనుభవిస్తూ
పని చెయ్యకపోతే అన్యాయం చేస్తున్నట్టు. ఇప్పుడు మనము కూడా దేవుడి దగ్గర నుంచి అన్ని పొందేసుకుని ఆయన ఇచ్చినటువంటి ప్రతీదీ అనుభవిస్తూ ఆయన పని చేయకుండా ఉంటే దేవుడికి అన్యాయం చేస్తున్నట్టేనా? అందుకు ఒక ఉపమానం ఉంటుంది. అంటే ఒక ఉపమానంలో ఒక స్థలం ఉందంట. ఆ స్థలంలో ద్రాక్ష తోట వేసాడంట. ద్రాక్ష తోట ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాడు, ఆయన కాపులు ఏమీ కాయట్లేదంట, ఫలాలు ఫలించట్లేదంట. ఆ యజమానుడు అంటున్నాడు అనమాట తోటమాలిని కేకేసి, ఈ స్థలం ఎందుకు వ్యర్థం కావాలి, ఈ స్థలం ఎందుకు వ్యర్థం కావాలి, ఈ తీసేసి పక్కన పాడేసి వేరేది నాటు అని చెబుతున్నాడు అనమాట. ఈ ద్రాక్ష తోట, ఈ స్థలము ఎందుకు వ్యర్థం కావాలని అడుగుతుంటే అప్పుడు తోటమాలి అంటాడు, 1 సంవత్సరం చూద్దాం, ఈ 1 సంవత్సరం చూసిన తర్వాత ఏం చేద్దాం, అప్పుడు ఫలించిందా సరే, లేకపోతే మీరన్నట్టే తీసిపడేయండి. ఎంతో మంది యవ్వనస్తులుగా ఉంటున్న వాళ్ళు అవకాశాలన్నీ కూడా అయిపోయినాయి. యవ్వనస్తులుగా ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. చనిపోవడం కోసం మీకు చెప్పాను ఏంటి, దేవుడిచ్చినటువంటి అవకాశాలు అయిపోయి మాట ఉంటుంది ప్రసంగి గ్రంథంలో. అంటే అక్కడ మాట ఏముంటుంది అంటే, ఇచ్చినటువంటి సమయము కంటే మీకు ఆ మాట చూపిస్తాను చూడండి. ప్రసంగి గ్రంథంలో కాలమునకు ముందు నీ వేళ చనిపోదు, 2వ అధ్యాయం అనుకుంటా, 17 6-17. అధికముగా దుర్మార్గ పనులు చెయ్యకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందు నీ వేళ చనిపోదు. అంటే కాలానికి ముందు చనిపోతున్నారు అంటే ఇచ్చినటువంటి పని అసలు గుర్తే లేదు. చెయ్యొద్దన్నటువంటి పనులు ఎక్కువైపోవటం ద్వారా కాలానికి ముందు, అంటే స్థలంలో చూస్తున్నాడు దేవుడు, చూసి 1 సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం, మనం రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అన్ని సంవత్సరాలు కూడా చూస్తూ ఉంటాడు ఆయన. కానీ ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి ఆయన వర్షమును ఏం చేస్తున్నాడు, కురిపింపజేస్తున్నాడు. ఇంకా ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలిసింది, యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది చూడండి, 18:23. యెహెజ్కేలు 18:23. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవక్తను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే యెహోవా వాక్కు. అంటే ఆయనకి ఏం సంతోషం అంటే, ఒక మనిషి మారటం సంతోషం. ఒక మనిషిని మార్చటానికి, మనిషి యొక్క పాపాన్ని తీసివేయటానికి తన సొంత కుమారుణ్ణి, ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనకి ఇయ్యటానికి వెనుతీయలేదంట. ఆయన బలిగా అర్పించటానికి కూడా వెనుతీయలేదంట. అంటే ఒక జాబ్లో ఒక ఎంప్లాయ్ సరిగా పని చేయకపోతే నెక్స్ట్ మంతే పీకి పడేస్తాడు. ఎవడు, నాకు నువ్వు అన్యాయం చేస్తున్నావని. కానీ మనము దేవునికి ఎంత అన్యాయం చేస్తున్నా సరే, ఆయన ఎన్ని సంవత్సరాల నుండి తీసిపడేయాలంటే ఆయనకి 1 సెకండ్ పని. నీ జీవం ఏ పాటిది, కొంతసేపు కనపడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదే కదా అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఫ్లెక్స్ కూడా చూసాం కదా, ఆయన ఎవరో నాకు తెలీదు. అంటే ఆ టైపు మందే అవుతుంది. ఆ టైపు ఏదో రోజు మనం వెళ్ళిపోవాల్సింది తప్పదు. నువ్వు వద్దన్నా, ఉంటానన్నా, వెళ్ళిపోతానన్నా ఒక టైం అంటూ వస్తుంది. ఆ టైంకి వెళ్ళిపోవాల్సింది తప్పదు. ఈ టైంలో మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రాముఖ్యం. ఈ టైంలో ఆయన పెట్టినటువంటి పనిని గుర్తించి ఆ పనిని చేస్తున్నామా, లేకపోతే ఆయన చెయ్యొద్దన్నటువంటి పనిని మనం చేస్తున్నామా? ఆయన ఇచ్చినటువంటి ఇది అనుభవిస్తూ ఏం చేస్తున్నాం? మొట్టమొదటిగా చెప్పింది, ముందు నువ్వు పరిశుద్ధంగా ఉండు, నువ్వు నిర్దోషిగా ఉండు. ఆ తర్వాత సత్క్రియలు చెయ్యి, వాక్యానుసారమైనటువంటి పనులు చెయ్యి. అంటే నీవు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా మారావో అదే విధంగా కొంతమందినైనా పరిశుద్ధులుగా మార్చు. నీవు ఏ విధంగా అయితే వెలుగులోనికి వచ్చావో నీవు వెలుగుగా మారి ఆ వెలుగుని వారికి ప్రకాశింపజేయి. అంటే ఆ వెలుగుని వారికి రుచి చూపించు. నిజమైన వెలుగుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని రుచి చూపించడం అన్నమాట. ఫస్ట్లోనే మనం సరిగా లేకపోతే ఇంకా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు వెళ్తాం. ముందుగా మనం నేర్చుకోవాలి, అనేక మందికి నేర్పాలి. మనమే సరిగా నేర్చుకోకపోతే, మనకే శ్రద్ధ లేకపోతే
ఇప్పుడు మనం ఎంత శ్రద్ధగా వింటామో, ఎంత శ్రద్ధగా నేర్చుకుంటాం, అంతే శ్రద్ధగా ఎదుటి వాళ్ళకి చెప్పగలం, లేకపోతే చెప్పలేం. మనం ఎంతైతే దేవుణ్ణి ఫీల్ అవుతామో మనం ఫీల్ అవ్వాలి ముందు. ఆ మాటలని, ఆ వాక్యాలని, ఆయన ప్రేమని మనం రుచి చూస్తేనే అవతల వాడికి అర్థమయ్యే విధంగా చెప్పగలం. ఆ ప్రేమని కరెక్ట్గా వాడికి చూపించగలం. కరెక్ట్గా చూపిస్తే మనము ఏదైతే ఫీల్ అయ్యి కరెక్ట్గా చూసామో అది వాడికి చూపించగలిగితే ఆటోమేటిక్గా వాడు కూడా మారిపోతాడు. అర్థమవుతుందా? ఇంకా ఒకవేళ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీక్లో మనం చెప్పుకుందాం. అంటే నెక్స్ట్ బైబిల్ స్టడీలో ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చెప్పుకుందాం.